నమస్తే వైఆర్5 న్యూస్ కి స్వాగతం. నా ముందు కూడా ఒక ఎమ్మెల్యే ఉండే, అప్పుడు కూడా కొంతమంది లీడర్లు ఇట్లా ఉండ్రి. వాళ్ళు పొద్దున్న లేస్తే ఏం చేస్తుండ్రి? పొద్దున్న లేస్తే ఎవడి స్థలాన్ని ఆక్రమించుకుందాం, ఎవడి నెత్తిన చెయ్యి పెడదాం, ఎవడిని కొట్టి డబ్బు సంపాదిస్తాం, ఎవడి మీద పోలీస్ కేసులు పెడదాం, ఎవడిని బతకనీయకుండా చేద్దాం, ఏదో రకంగా దుర్మార్గాలు చేసి ప్రజల్ని భయభ్రాంతుల్ని చేసి సతాయించి ఏపుకునేవాడు. నిజమా కాదా? నేను ఎమ్మెల్యే 100 రోజులైంది. నేను సూటిగా అడుగుతున్నా, రక్కలాల చెరాల మీరు రకరకాల వీధుల్లో ఉన్నారు, మీరందరూ కూడా పెద్దలందరూ కూడా చూస్తా ఉన్నారు. ఆ ఊరిలో అప్పుడున్నటువంటి 5 ఏళ్ళు రాజ్యం ఏలినటువంటి విచ్చలవిడిగా ఉన్న తిరిగి మిమ్మల్ని అందరినీ భయభ్రాంతులను చేసినటువంటి రౌడీలేరి అని అడుగుతా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఇంత ముందు ఉన్నటువంటి 5 సంవత్సరాల్లో ఉన్నటువంటి గూండాలంతా ఏమైపోయినారు అని అడుగుతా ఉన్నాం. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఒకే మాట చెప్పినాను, ఈ ఊర్లో గూండాలు ఉండడానికి వీల్లేదు, రౌడీలు ఉండడానికి వీల్లేదు, కబ్జాలు ఉండడానికి వీల్లేదు, సురక్షితంగా ఉండాలని చెప్తే పారిపోయినారు. దెబ్బకి ఆడపోయినారో తెలీదు. ఒక్కడు కనపడుతున్నాడా మీకు మిమ్మల్ని అడుగుతా ఉన్నా. ఇది అభివృద్ధి కాదా అని మిమ్మల్ని అడుగుతా ఉన్నా. ఇదే కూటమి ప్రభుత్వము అని మీకు సమాధానం చెప్తా ఉన్నా. రాగానే నేను ఎలక్షన్కి వచ్చేసరికి, నేను ఎలక్షన్ లో ప్రచారం మీ ఇంటింటికి తిరిగేవాడిని. ప్రచారం చేసే టైంలో నీళ్లు లేవని చెప్పేవాళ్ళు. ఇంకో పక్క రామ్ జిల్లాలో చూస్తే ఆ చెరువులో ముగ్గురు కూర్చొని మన నియోజకవర్గానికి ఏం చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది, ఏది ఫస్ట్ ప్రయారిటీ. మేము ముగ్గురు కూడా ముఖ్యమంత్రిని, డిప్యూటీ ముఖ్యమంత్రిని, పార్థసారథి గారు మమ్మల్ని ఢిల్లీకి పిలిచిపోతాయనంటే ఢిల్లీకి కూడా పోతాం. నియోజకవర్గానికి అభివృద్ధి చేయడానికి మేము ముగ్గురు కూడా కంకణం పెట్టుకొని పనిచేస్తాం. మాలో ఇలాంటి భేదాభిప్రాయాలు లేవు. అందరినీ గౌరవిస్తాం, అందరినీ గుర్తిస్తాం. అధికారులు కూడా అందరికీ గౌరవిస్తాం. బీజేపీ ఎమ్మెల్యేలు 8 మంది ఉన్నారు. కేంద్ర రాష్ట్ర సంబంధాల్లో కొన్ని ముఖ్యమంత్రి గారు మరి ఆ లెక్కలు కొన్ని వస్తాయి. కానీ 175 నియోజకవర్గాల్లో 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు బీజేపీ తరఫున. మేము మీ గురించి ప్రజలకి చాలా పెద్ద వాగ్దానాలు చేశాం. మన పార్థసారథి గారు ఎమ్మెల్యేగా గెలిస్తే ఎవరికి లేని అవకాశము మన నియోజకవర్గానికి వస్తుంది. ఆయన కేంద్రంలో పలుకుబడి ఉండడానికి, మన ఆదోని నియోజకవర్గానికి శాశ్వత నీటి పరిష్కారం చేయడానికి ఆయనకొక్కడికే ఈ జిల్లాలో అవకాశం ఉంది. మన ఆదోని నియోజకవర్గంలో చుట్టుముట్టు గ్రామాలు, ఆదోని మున్సిపాలిటీలో 50 సంవత్సరాల వరకు 2074 వరకు ఆదోనిలో నీటి సమస్య లేకుండా చేసే సత్తా స్తోమత ఉన్న వ్యక్తి మన ఎమ్మెల్యే పార్థసారథి గారు. ఆయన దానిపైన దృష్టి పెట్టి ప్రత్యేకంగా నిధులు ఆదోని తీసుకొచ్చి చేస్తే మీ పేరు చిరస్థాయిగా ఉంటుంది, మీ అధికారం చిరస్థాయిగా ఉంటుంది. ఆ రకంగా ఆయన చేయగలడు, చేస్తాడనే నమ్మకం మాకందరూ కూడా ఉంది. వివిధ పార్టీలకు చెందిన నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, ఉద్యోగస్తులు కానీ ఎవరు కూడా మీరు వేరే రకంగా భావించద్దండి. మేమందరూ కలిసికట్టుగా నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా చేయాలనే తపన మాకుంది. అదే విషయమే మేమందరూ కూడా ప్రచారంలో సోదరులు పార్థసారథి గురించి ఘనంగా చెప్పాం మీ అందరికీ. ఈ వేదిక మీద ఆ రోజు ఎన్నికల సందర్భంలో కూడా ఈ క్యాంపెయిన్ లో ఉన్న ప్రదేశం, కానీ మాకు రాలేదు. అదృష్టవంతుడు ఆయనకున్న అవకాశం లేదు. 13 నియోజకవర్గాల్లో తెలుగుదేశం వాళ్ళు గెలిచినా ఆయనకున్న అవకాశం లేదని నేను ఈరోజు చెప్పే మాట కాదు, ఆ రోజుగా చెప్పానంటే మా సోదరుడు పార్థసారథి గారికి నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, అందరితో ఒకసారి ఆలోచన చేయండి. ఈ రకంగా గత ప్రభుత్వం వెంకటేశ్వర స్వామి లడ్డులోనే ఎంత అవినీతి చేస్తే ఇంకా మిగతా విషయాల్లో ఎంత అవినీతి చేసి ఉంటారు. అందుకే 164 సీట్లు మనం గెలిచాం. మనం అందరూ కూడా విజయం సాధించిన సోదరుడు వాల్మీకి పార్థసారథి డాక్టర్ గారికి,
మాజీ ఎమ్మెల్యే సోదరుడు ప్రకాష్ జైన్ గారికి, జనసేన జిల్లాలో మల్లప్ప అంటే జనసేనాన్ని గుర్తింపు తెచ్చుకున్న సోదరుడు మల్లప్ప గారు, ప్రభుత్వాన్ని ఎన్డీఏ కూటమి ద్వారా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి మరి ఇచ్చిన ఘనత మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వర అక్క గారికి దక్కుతుంది. ఈ రోజు ఒక్కసారి మనం అందరం ఆలోచించాలి. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కానీ నూతనంగా ఒక ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అపోజిషన్ అధికారంలో ఉన్న వాళ్ళు కానీ నెలలో సంవత్సరం తర్వాత మనం స్పందిస్తామనేది భారతదేశ రాజకీయాల్లో ఉన్న ఇది విధి విధానం. అయినా కానీ మన ప్రభుత్వం 100 రోజుల్లో మంచి ప్రభుత్వం అని పేరు వచ్చింది అంటే ప్రజల నుంచి వచ్చింది కాబట్టి మనం గౌరవంగా మీటింగ్ పెట్టుకుంటున్నాం. ఈ కార్యక్రమం అంతా అధికారుల ద్వారా జరిగే కార్యక్రమం. ఈ కార్యక్రమానికి అధ్యక్షులు కూడా అధికారులు ఉంటారు, సచివాలయం ఉద్యోగస్తులు ఉంటారు. మనము దాంట్లో పాల్పంచుకొని ఇచ్చేవాళ్ళం. కానీ మరి గత ప్రభుత్వం 3 విడతలుగా పెంచి ఎన్నికల ముందు 3,000 ఇచ్చారు. మరి మన ముఖ్యమంత్రి కానీ మన పార్టీ మేనిఫెస్టోలో కానీ ఎన్నికల సందర్భంలో కానీ 4,000 పెన్షన్ ఇస్తాం, 3 నెలలకు మనం కల్పిస్తాం, 1వ తారీఖు అధికారం వచ్చిందంటే 7,000 ఇస్తామన్నాం. ఆ రకంగా పెన్షన్లు